నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. 2025 సెప్టెంబర్ అనేది కొన్ని అద్భుతాలకి తావీయబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఒక పక్క అవార్డులు, మరో పక్క అరెస్టులు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి 30 సంవత్సరాలు. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ప్రతి ఒక్కరూ వింటూ పెరిగిన వాళ్ళం. అంటే కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా ఆయన జీవితం కొనసాగింది. చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. అంటే ఈ రోజున గొప్పగా 30 ఏళ్ళు అయింది, ఎన్నో అవార్డులు వచ్చినాయి అంటే ఆ అవార్డులు వెనక మరి ఆ 30 ఏళ్ల జీవితంలో ఎన్ని రాళ్ల దెబ్బలు ఉన్నాయి, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్ని ఎదురు దెబ్బలు ఉన్నాయి, ఎన్ని విధాలుగా మరి ఆయన ఒక్కొక్కటిగా మరి అవన్నీ కూడా అవరోధాలన్నీ అధిరోహించి ఈ రోజున ఈ స్థాయిలో నిలబడ్డారు అని అంటే నిజంగా చాలా గర్వకారణం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన గొప్పతనాన్ని కానివ్వండి, ఆయన ఆలోచన విధానాన్ని కానివ్వండి, ఎప్పటికప్పుడే ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఈ రోజున కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మరి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన నేర్చుకుని అసలు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ కన్నా కూడా గొప్పగా ఆయన వివరించగలుగుతారు. ఏంటి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమా? ఈ రోజున అసలు అది ఎప్పుడు తయారైంది, ఎప్పుడు వచ్చింది, ఆయన వయసు ఎంత, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రయాణం ఏంటి, నిజంగా ఇంత గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నారు? గతంలో మనం విన్నాం ఆయన ఏదైతే ఒక టెలికాన్ఫరెన్స్ సంబంధించి ఒక ఇస్తే దాన్ని కూడా ఐటీ ఉద్యోగుల కన్నా కూడా గొప్పగా మీరు ఇచ్చారు అనేది మరి అన్నారు బిల్ గేట్స్ వీళ్ళందరూ అని. ఏదైతే పీపీటీ ఆ రోజున ఇప్పుడు కూడా పిల్లలకి మనకి ఎడ్యుకేషన్లో అన్నిటికీ వస్తుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కానీ ఆ రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఇచ్చారంటే ఒక రాజకీయ నాయకుడు గతంలో ఏం చెప్పుకునేవాళ్ళండి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చూస్తున్నాం, అందరూ నిశానీలాగా ఏ విధంగా ఉన్నారు అంటే డిజిటల్ బోర్డును కూడా చేతితో దుడిపేసే విధంగా. అంటే ఒకప్పుడు అలానే ఉండేది, చదువుతో సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి అదే ఉండిపోయింది. వాళ్ళకి అంత పెద్దగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవనో లేకపోతే అవగాహన ఉండదనో, కేవలం వాళ్ళ అక్కడున్న ఆ స్థాయికి తగ్గట్లుగానే కానీ వాళ్ళ యొక్క అవగాహన కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, అది కూడా ఎంత గొప్పగా ఉండిద్ది, ఒక రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడా అని చేసి చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఐటీ వాళ్ళకంటే మీరు గొప్పగా ఇచ్చారు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు, దాన్ని మించి ఈయన ఎలా ఇచ్చారని. అదే స్వయాన బిల్ గేట్స్ గారే ఈ మాట అన్నారు. అంటే ఒక రాజకీయ నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్న సంగతి నాకు తెలియదు అని చెప్పేసి. అవునవును, అంత గొప్పగా తీర్చిదిద్దటం హైదరాబాద్ చూస్తున్నాం మనం. అక్కడ ఐటీ రంగం ఏ విధంగా దూసుకుపోయింది. మళ్ళీ ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా గొప్పగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఐటీ సీఎం అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత చూస్తే ఇప్పుడు ఏపీ బ్రాండ్ అంటే సిబిఎన్ అనేది వింటున్నాం. మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడున్న రాజధాని నిర్మాణంలో ఆయన భాగస్వామి అవటం. ఇంకా అసలు ఒక నాయకుడికి అందులోనూ నీతికి నిజాయితీకి నిలబడి ప్రతి ఒక్కరిని కూడా ఎంత గొప్పగా మనం రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉండే వ్యక్తి ఇంకొకసారి ఇలాంటిది వస్తే ఎలా ఉండిద్ది. ప్రతి ఒక్కరూ కూడా అంటే నిజంగా వాళ్ళు చేసిన పనికి కానివ్వండి, కష్టానికి కానివ్వండి, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే వాళ్ళ ఆలోచనలు తగ్గట్లుగా పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్దా, మళ్ళీ భగవంతుడు వాళ్ళకే అవకాశాన్ని ఇస్తాడా, వాళ్లే అది చేయగలరు సమర్థవంతంగా అనేది భగవంతుడు కూడా ఇక్కడ నిర్ణయించాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇటువైపు అమరావతి, అక్కడ తెలంగాణలో హైదరాబాద్. అయితే ఎన్నో రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకుంటే వరుసగా సీఎం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 5-6 మంది ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చూసుకుంటే అటు సీఎం గాను ఇటు పిఎం గాను, కరెక్ట్గా పిఎం కూడా 3వసారి. అదేవిధంగా చూసుకుంటే మమతా బెనర్జీ గారు కావచ్చు, లేకపోతే నితీష్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి ఇంత టెక్నాలజీ కావచ్చు లేదా మిగతా అన్ని రంగాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు చూసాం. సో వరుసగా ఎందుకని సీఎం కాలేదని కొంత ప్రశ్న. సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ ఒకటండి, ఆయన హైదరాబాదు తెలంగాణని ఏ విధంగా తీర్చిదిద్దారు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. తర్వాత 2013లో ఎవ్వరూ కూడా అనుకోని విధంగా ప్రతి ఒక్కరిని కలిసి వేసే విధంగా 2 రాష్ట్రాలు విడిపోవటం. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఒక బిడ్డ అనాథగా ఉంటే ఎలా ఉండిద్ది, తల్లి లేకుండా ఉంటే అలా ఉంది. మరి అప్పుడు ఆయన చెట్టు కింద ఉండి, ముఖ్యమంత్రి కార్యాలయం లేదు, ఒక ఆఫీస్ లేదు, బస్సులో పడుకోవటం, చెట్టు కింద ఉండి అక్కడ అసలు ఏం కావాలి అనేది ప్రణాళిక సిద్ధం చేసుకోవటం. ఇంకా అసలు ఎక్కడైనా మనం చూసుంటామా, ఎక్కడైనా జరుగుండిద్దా భారతదేశంలో అలాంటిది అనంటే ఈ రాష్ట్రాలు 2 విడిపోవటం వల్ల ఆ రోజున అక్కడ ఏర్పడిన పరిస్థితి. మరి ఆ రోజున ఒడిదుడుకులు అన్నీ నెట్టుకొని
ఆయన ఏ విధంగానైనా సరే దాన్ని తీర్చిదిద్దాం అనే ఆశయంతో ముందుకు వెళుతున్నప్పుడు ఆయన ఎంతసేపటికి 24 గంటలు కాదు 48 గంటలైనా సరే ఉంటే రోజుకి పని చేయాలి అనే ఆలోచన. ఆయన పరిగెత్తడం, ఆయనతో పాటు అక్కడున్న ఎవరైతే ఈ ఉద్యోగస్తులందరినీ కూడా పరిగెత్తించడం. ఎవరికి నచ్చని విషయం ఏంటంటే మేము సండే కూడా పనిచేయాలనేది. గతంలో ఎన్నోసార్లు విన్నాం. పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పరిగెత్తండి, బాగా పనిచేయండి అని చెప్పేవాళ్ళు. మరి అది ఎవరికి నచ్చకపోవటం వల్ల ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకొద్దు పనిచేసేవాళ్ళు అన్నట్లుగా వాళ్ళ ఆలోచన విధానం. అంటే కష్టపెడుతున్నారు, ఎక్కువగా పనిచేయమంటున్నారు అంటే ఆ విలువ అప్పుడు తెలియకపోవటం వల్ల, వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు అలా చేశారే తప్పించి, ఈరోజు మనం చిన్నపిల్లలను చూస్తాం, కష్టపడి చదవాల్సి వస్తుంది, ఎగ్జామ్ వస్తే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి. అలాగా ఆలోచించారు. అది కూడా ఆయన ఎంతో గొప్పగా ఆహ్వానించారు వాళ్ళని కూడా. తర్వాత చూస్తే మళ్ళీ ప్రలోభాలకు గురవటం, ఎవరో ఏదో చెప్పారని, ఏదో చేస్తారని. మరి ఇన్నిసార్లు చూస్తున్నాం కదా, ఏమో వాళ్ళు వచ్చి కొత్తగా ఇంకేదన్నా చేస్తారేమోనంటే, మనం చెప్పుకుంటే ఒక సామెత, ఆ అన్నం పెడితే అరిగిపోతుందో చేరిస్తే చిరిగిపోతుంది అంటే కొర్రుగాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిద్ది అన్నట్లుగా 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చూసిందని ఏం జరిగింది అక్కడని. మరి ఇక చూస్తే ఇక నుంచి ప్రజలు ఎవ్వరూ కూడా తప్పటడుగు వేయరు, ఆ తప్పు మళ్ళీ చెయ్యరు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ముఖ్యమంత్రిగా. ఆయన ఉంటేనే ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. ఆ తప్పు చేయకుండా ముందుకు వెళతారు. 2029 ఎలక్షన్ కాదు, ఆ తర్వాత 34 ఎలక్షన్ కూడా ఆయనే మాకు సీఎం అనేది మళ్ళీ ప్రజలు చెప్పుకునే విధంగా ముందుకు వెళుతున్నారు. సో అది కాకుండా అసలు ఏ అవార్డులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఆయన అసలు గతంలో మనం ఎన్నోసార్లు ఎన్నో రాష్ట్రాలు చెప్పుకోవటం విన్నాం, మాకు సీఎంగా ఉంటే బాగుండిద్దని. అదే ఒక పెద్ద అవార్డు ఆయనకి. ఎవరు ఇప్పుడు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమాత్రం వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి. ఆ సమవుజ్జి లేకపోయినా కూడా వాళ్ళు మాట్లాడే మాట, భాషలు ఆయన ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా కలిచివేసేయి. కానీ ఇక్కడ ప్రతి రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకంటూ ఒక గుర్తింపు కానివ్వండి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. చంద్రబాబు నాయుడు నారా అనగానే మాకు అట్లాంటి సీఎం లేడే అనేది వాళ్ళ మాటల్లో విన్నప్పుడు మళ్ళీ మనం ఆ వీడియో వినాలనిపిస్తుంది. ఇది పార్టీలకు అతీతం, మతాలకి, కులాలకి, ప్రాంతీయాలకి అన్నిటికి కూడా అతీతం. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్ కాబట్టి. నిజంగా ఆయనకి వచ్చిన అవార్డుల గురించి మనం చెప్పుకోవాలంటే అండి, దాదాపుగా ఎన్నో అవార్డులు వచ్చినాయి. వాటిలో కొన్ని ట్రాన్స్ఫర్మేటివ్, అంటే ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే విధానం కానండి. ఆయన చీఫ్ మినిస్టర్గా అవార్డు తీసుకున్నారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది అవార్డుని మనకి అక్కడ బాబు గారికి ఇవ్వటం జరిగింది. సౌత్ ఏషియన్ ఆఫ్ ద టైమ్ మ్యాగజైన్ 1999 అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు. నిజంగా అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు అంటే మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ ఫ్రీ కరెంట్ ఇవ్వటం కానీ, వాళ్ళకి సరైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, అసలు అదైతే వండర్. డ్రిప్ ఇరిగేషన్ అనేది అప్పట్లో ఎవరు కూడా ఊహించనిది. తర్వాత అది ఇప్పటికి కూడా ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూస్తే మిలీనియం స్టైలిష్ ఇండియన్ ఇన్ ఐటీ, ఇండియా టుడే ఇది ఇచ్చింది. ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం. ఇదే కదా కావాలి, ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అనేది. గోల్డెన్ పికాక్ అవార్డు ICFA 2017లో ఇచ్చింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఆయన ఉండటమే ముఖ్యమంత్రిగా అనేది ఒక పెద్ద అవార్డు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖ్యమంత్రిగా మాకు ఉండాలి అనుకోవటం ఒక పెద్ద అవార్డు. అట్లాంటి నిజంగా ఆయన కన్న తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. ఈ రోజున ఎన్నో రకాలుగా ఎంతోమంది ఆయన కించపరుస్తున్నారు, రకరకాలుగా అవహేళన చేశారు, ఎన్నో విధాలుగా మానసిక ఒత్తిళ్లకు గురి చేశారు, మానసికంగా కృంగదీశారు. అన్నీ ఎదుర్కొని ఈ స్థాయికి రావటం అనేది ప్రతి ఒక్కరం కూడా అండగా నిలబడతాము. మహిళలను కానివ్వండి, ఇక్కడ ఉన్న రాష్ట్ర పౌరులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మాకు ఇలాంటి వ్యక్తి కావాలి, దట్ ఈజ్ CBN అనేది ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే. ఎవరైనా సరే కారు కూతలు కూసేవాళ్ళు, పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడైనా సరే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ప్రతిసారి వాళ్ళకి ఎటువంటి చెప్పు దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు చెప్పినా కూడా కుక్కతో ఒక వంకరలాగా వాళ్ళ వంకర బుద్ధి అయితే మార్చుకోరు. కానీ ఈ రోజున ఎవ్వరూ కూడా కొనలేనిది విలువైనది ఆయనకున్న ఒకే ఒక్కటి ఆ నైజం ఏదైతే ఉందో. ఎప్పుడు కూడా మంచిగా వెళ్ళాలి, ముక్కుసూటిగా, కత్తులతో కాదు కలంతోనే మనం సమాధానం చెప్పాలన్నట్లుగా ఎప్పుడు అట్లాంటి వాటి అన్నిటికీ దూరమే. చాలా సాత్వికంగా, నార్మల్గా, అంటే మనం కత్తులతో కానీ బాంబులతో కానీ వాటితోనే మనం ఎప్పటికైనా నాశనం అవుతాం అనేది ఆయన గట్టిగా నమ్ముతారు. అందువల్ల అలానే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన లైన్లో నడవటానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు
ప్రతిసారి ఆయన చెప్పే మాట, ఎందుకంటే ఆయన అనుభవం కానివ్వండి, ఆయన చెప్పే విధానాలు మాకెవరికి లేవు, ఖచ్చితంగా ఆయన నడవడికలో మేము ముందుకు వెళ్ళాలి అనేది చెప్పేది వింటుంటే ఐకమత్యంగా ఉండాలి, ఐకమత్యంగా మహాబలం, ఐకమత్యమే. మరి అలా ఉంటే రాష్ట్రాన్ని ఒక్కసారి కాదు ఎన్నిసార్లు సీఎంగా అయినా, ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని ఒడిదుడుకులైనా మేము ముందుకు వెళతాము, ఎన్ని ఉన్నా కూడా అని చెప్పే మాటలు. అంటే ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఆత్మస్థైర్యం. ఆ స్థైర్యాన్ని అందరూ ఇస్తే, ఆ మోరల్ సపోర్ట్ అనేది. ఇంకా ఇలాంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైనా సరే ఎన్నిసార్లు అయినా రాజధానులు ఏర్పరచుకోవచ్చు, యువతకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, భవిష్యత్తు ఇవ్వచ్చు, భవితకి మహిళలకి భరోసా ఇవ్వచ్చు, రైతులకి అండగా నిలబడవచ్చు. ఇన్ని రకాలుగా ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మరో పక్క సెప్టెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి, సో ఒక పక్క సెప్టెంబర్లో అవార్డులు, మరో పక్క అరెస్టులు. సో ఇక్కడ ఎలా చూడాలి? ఎందుకంటే అవినాష్ రెడ్డి కూడా సెప్టెంబర్ 9వ తారీఖు ఏం జరగబోతుందని చెప్పి ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో ఎలా చూడాలంటారు సెప్టెంబర్? ఇక్కడ సరిపోదా సెప్టెంబర్ అని కూడా మనం వింటూ ఉన్నాం. నిజంగా వీళ్ళకి సరిపోదా అని అంటే వీళ్ళు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. వీళ్ళ పాపం చెప్పుకుంటే పోయిద్దిరా పాపం అని పెద్దవాళ్ళు అన్నట్లుగా అది కూడా చెప్పుకోరు. ఇంకా కొన్ని లేనిపోని మాటలు చెప్పుకొని ఇంకా పాపాలు మూట కట్టుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులకి సరైన శిక్ష పడబోతుందా? నిజంగానే అవినాష్ రెడ్డి గారు, మరి ఆయన గురించి చెప్పుకోవాలంటే పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా ఉన్నట్లున్నారు. మొన్న అక్కడ చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. డిపాజిట్లు కూడా రాకుండా మరి ఏ విధంగా జరిగిందో చూసాం. మరి బాబాయ్ హత్య, సొంత బాబాయిని ఏ విధంగా చంపేశారు, అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు. మరి వాళ్ళ పేపర్లోనే రాశారు, కాసేపు రక్తపు వాంతులని, గుండెపోటని, లేకపోతే నారాసుర రక్త చరిత్రని, సొంత కూతురు అల్లుడే చంపేశారని, అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఇన్ని రకాలుగా నీచంగా. మరి ఈ రోజున వీళ్ళందరికీ ఎప్పుడు శిక్ష పడబోతుంది అని అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 3rd వీక్ కల్లా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు మాతో పాటు పాపం ఆయన కూడా ఉండాలి, ఆయన లేకపోతే ఎట్లాగని చెప్పేసి అవినాష్ రెడ్డి గారిని కూడా తీసుకువెళతారని, వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఏదైనా సరే ఒక టైం, దేనికైనా ఒక టైం రావాలి, మా టైం వస్తుంది, మేము కళ్ళు మూసుకున్నాం అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళు మూసుకొనే ఉండండి, జీవితాంతం అలానే కలలుగంటూ ఉండండి, అది కూడా కంటిన్యూ చేయండి, ఇంకా అది జైలు జీవితానికే మీరు పరిమితం అవుతారు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ అరెస్టులు మాత్రం ఖాయం అండి సెప్టెంబర్లో. సో చూద్దాం, ఖచ్చితంగా సెప్టెంబర్లో పక్క అవార్డులు, మరో పక్క అరెస్టులు. సో మీరు అందాక అన్నట్టుగా సరిపోదా సెప్టెంబర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.